బుద్ధా వెంకన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసుపై జగన్ చేసిన ఆరోపణలు అనుచితమని విమర్శించారు. పోలీస్ అధికారులకు జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాలు, చట్ట వ్యవస్థ పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేసిన బుద్ధా వెంకన్న టీడీపీ సోషల్ మీడియా ఎప్పుడూ మహిళలను కించపరచలేదని స్పష్టం చేశారు. నమస్కారం. ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ వేదికగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు, అర్థం లేనటువంటి ఆరోపణలు చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి సొంత సోషల్ మీడియాలో తన చెల్లి గురించి, తన తల్లి గురించి, బాబాయ్ గురించి, బాబాయ్ పిల్లల గురించి, బాబాయ్ అల్లుడి గురించి, బాబాయ్ కూతురి గురించి అసభ్యకరంగా అర్థం లేనటువంటి రాతలు రాసి ప్రచారం చేస్తే వాళ్ళు సైబర్ క్రైమ్లో కేసు పెట్టినటువంటి విషయం వాస్తవం కాదా? మీరు ఇవాళ సోషల్ మీడియా గురించి, పోలీసుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎప్పుడు కూడా ఏ ఆడవాళ్ళని కించపరచలేదు, ఎవరిని తెలియదు. మా పథకాలు మేము ఇచ్చేస్తాము, మీ రౌడీ గారిని ప్రచారం చేస్తాం తప్ప ఎవరిని కించపరచలేదే. మీ సోషల్ మీడియాని మీ ఇంట్లో వాళ్ళే సైబర్ క్రైమ్లో కేసు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయే. సాక్షాత్తు మీ సోదరి షర్మిల గారే నువ్వు సోషల్ మీడియాలో మీద అసత్య ప్రచారం చేయిస్తున్నావు అని మీడియా ముందుకు వచ్చి చెప్పిందే. మీరా సోషల్ మీడియా గురించి, పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడేది? మీరు ఈరోజు సోషల్ మీడియా, పోలీసుల గురించి మాట్లాడుతుంటే ఒక్కసారి 2019 నుంచి 2024 వరకు ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనుకుంటున్నారు. మీరు రూల్ ఆఫ్ లా మర్చి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి ప్రజల ఆత్మనాదాలు తాడేపల్లి ప్యాలెస్లో విని పిడియలు వాయించుకున్న హీరో చక్రవర్తిలాగా మీరు ప్రజలకు కనిపించే కదా మీకు 11 సీట్లు ఇచ్చింది.